ఎలా ఉంటది? అలాగే ఆర్ఐడి లుకప్స్. సో, కాలమ్ లుకప్స్ ఏవైతే ఆర్ఐడి లుకప్స్ ఎప్పుడొస్తాయి? సో, ఎప్పుడైతే మీరు సెర్చ్ చేసే కాలమ్ చాలా తక్కువుండి, దానికి సంబంధించిన వాల్యూస్ టేబుల్‌లో అండ్ దాని మీద ఇండెక్స్ లేనప్పుడు, సో, ఆల్రెడీ మీరు సెర్చ్ చేసే కాలమ్ మీద వేరే కాలమ్స్ మీద క్లస్టర్డ్ ఇండెక్స్, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ 2 ఉన్నాయి. అయినా గూడా మీరు స్పెసిఫిక్‌గా ఏదైతే సెర్చ్ చేస్తున్నారో ఆ కాలమ్ మీద ఇండెక్స్ లేనప్పుడు మీకు ఆర్ఐడి లుకప్స్ ఒస్తాయి. సో, లాస్ట్ క్లాస్‌లో చూసాం. ప్రీవియస్ క్లాస్ వీడియో చూడండి. దాన్ని ఎలా అవాయిడ్ చేయాలంటే, కవరింగ్ ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు. లేదా కాలమ్స్‌ని ఇంక్లూడ్‌లో మనం మెన్షన్ చేయొచ్చు. సో, ఆర్ఐడి లుకప్స్‌ని అలా అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పేజ్ ఫ్రాగ్మెంటేషన్. సో, దీన్నే ఇండెక్స్ ఫ్రాగ్మెంటేషన్ అని కూడా అంటారు. సో, ఈ ఫ్రాగ్మెంటేషన్‌ని బేస్ చేసుకునే మనం ఇండెక్సెస్‌ని రీబిల్డ్ చేయాలా లేదా అనేది ఐడెంటిఫై చేస్తాం. ఒక థింగ్ ఏంటంటే ఇండెక్స్‌ని క్రియేట్ చేయడం. సో, మనం సెర్చ్ చేసేటప్పుడు కాలమ్స్ మీద ఏ కాలమ్స్‌నైతే మనం క్వెరీలో పెడుతున్నామో, ప్రతి కాలమ్ మీద ఇండెక్స్ ఉందా లేదా? ఫాస్ట్‌గా డేటా రావడం కోసం. ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత ఫ్రాగ్మెంటేషన్ అవుతా ఉంటది. సో, ఫ్రాగ్మెంటేషన్ ఎందుకవుతది? ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్‌లో 1, 2, 3, 4, 5 లేదు. 6, 7, 8, 9 ఉంది. సో, ఈ టైంలో ఎవరైనా వచ్చి 5, 6 ఆ 5 ఇక్కడ గిన మనకు ఇన్సర్ట్ చేస్తే, ఈ కాలమ్ ఏమవుతదంటే ఇక్కడ ఆల్రెడీ పేజ్ 2 ఉంది. పేజ్ 2లో 10 నుంచి ఉంది. సో, ఈ 6, 7, 8, 9 అనేది నెక్స్ట్ పేజ్‌లోకెళ్ళిపోవాలి. సో, కొత్త పేజీలోకెళ్ళిపోతది డేటా. ఇక్కడ ఫ్రాగ్మెంటేషన్ అవుతది. సో, ఇలా ఫ్రాగ్మెంటేషన్ అయ్యేదానికి స్కోప్ ఉందన్నమాట. కొత్తగా డేటా ఇన్సర్ట్ చేసినా, ఎక్కువ అప్‌డేట్ చేసినా, సో, ఎక్కువ డిలీట్ చేసినా పేజ్ ఫ్రాగ్మెంటేషన్స్ వచ్చేదానికి స్కోప్ ఉంటది. సో, ఈ పేజ్ ఫ్రాగ్మెంటేషన్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 10% లోపల ఉందనుకోండి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మోర్ థాన్ 30% ఉందనుకోండి ఇండెక్స్‌లన్నీ రీబిల్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో, మన దగ్గర ఈ డేటాబేస్ ఉంది. ఫ్రాగ్మెంట్ డీబీ అని. ఇందులో ఎంత పర్సెంటేజ్ మనకు ఆహ్, ఫ్రాగ్మెంటేషన్ ఉంది అంటే దిస్ ఈస్ ద కోడ్. స్క్రిప్ట్ అన్నమాట. ఈ స్క్రిప్ట్ ఏంటి బాగా అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ మాత్రం మిమ్మల్ని చెప్పమని చెప్పిన. సో, ఎక్కడైనా ఒక క్వెరీని రీడ్ చేయాలంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఫ్రమ్. ఫ్రమ్ పక్కన ఏదుంటే దాని నుంచి డేటా వస్తా ఉంది. ఇది ఇంపార్టెంట్. సిస్ అంటే స్కీమా, సిస్టమ్ రిలేటెడ్. డీఎం అంటే డైనమిక్ మేనేజ్మెంట్ వ్యూ. డీబీ డేటాబేస్ ఇండెక్స్ ఫిజికల్ స్టాట్స్. ఇది ఒక డీఎంవి. ఇండెక్స్ ఫిజికల్ స్టాట్స్. ఇందులో ఇవి పారామీటర్స్. డేటాబేస్ నేమ్, నల్ డీటెయిల్డ్ ఇది ఇచ్చి, ఇందులో మీకు ఏం కావాలో ఆ కాలమ్స్ ఇస్తే ఇట్ విల్ షో యూ హౌ మచ్ ఫ్రాగ్మెంటేషన్ ఈస్ దేర్. సో, దేర్ ఆర్ 2 టేబుల్స్ ఇన్ ద డేటాబేస్. బ్యాడ్ కీ టేబుల్, గుడ్ కీ టేబుల్. బ్యాడ్ కీ టేబుల్‌లో ఇక్కడ క్లస్టర్డ్ ఇండెక్స్, ఇది నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. క్లస్టర్డ్ ఇండెక్స్‌లో 99% ఫ్రాగ్మెంటేషన్ ఉంది. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్‌లో 46% ఫ్రాగ్మెంటేషన్. అయితే ఈ ఫ్రాగ్మెంటేషన్‌ని ఎలా రిమూవ్ చేయాలంటే యూ నీడ్ టు రీబిల్డ్ ద ఇండెక్స్. మనకేవైతే ఇండెక్స్‌లున్నాయో, ఇండెక్స్‌లో ఏమున్నాయి? దిస్ ఈస్ ద ఇండెక్స్ నేమ్. దిస్ ఈస్ ద ఇండెక్స్ నేమ్. వాటిని రీబిల్డ్ చేయాలి. సో, రీబిల్డ్ జనరల్‌గా నేను చెప్తాను ఎలా చేయాలో ఒక్కొక్కటి అనేది. కానీ ప్రాక్టికల్‌గా ఏంటంటే కొన్ని టెన్స్, హండ్రెడ్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉండొచ్చు. మల్టిపుల్ డేటాబేసెస్‌లో హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్స్ ఉండొచ్చు. ప్రతి టేబుల్‌కెళ్ళి మీరు చెక్ చేయలేరు. సో, దానికోసము ఐ క్రియేటెడ్ వన్ ఆఫ్ ద నాట్ క్రియేటెడ్. సో, ఐ టుక్ ఇట్ ఫ్రమ్ ఇంటర్నెట్. కోడ్. సో, మీకు గూడా ఇస్తా ఈ కోడ్. సో, యూ నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ థిస్ థింగ్. జస్ట్ ఈ కోడ్‌ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే. సో, ఇదేం చేస్తదంటే ఏ టేబుల్స్‌లో ఎంతెంత పర్సెంటేజ్ ఫ్రాగ్మెంటేషన్ ఉంది. అలాగే ఆ ఫ్రాగ్మెంటేషన్‌ని రిమూవ్ చేయడానికి కావాల్సిన కమాండ్ ఏంటి? ఎవ్రీథింగ్ ఇట్ విల్ గివ్ యూ. చూడండి బ్యాడ్ కీ టేబుల్ మాత్రమే చూపిస్తుంది. ఓకే. లెట్ మీ మేక్ ఇట్ లిటిల్ జూమ్. జస్ట్ సీ థిస్.
రీఆర్గనైజింగ్ స్క్రిప్ట్. కాపీ దిస్. ఈ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి, మీకు అర్థమవుతుంది ఏం జరుగుతాం. See this. This is the script. ఆల్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏం రాసినాం? క్రియేట్ ఇండెక్స్. క్రియేట్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్, ఓకే, ఆర్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ తర్వాత ఏం రాసినాం మనం? ఏ టేబుల్ మీద కాలం, ఏ కాలం మీద అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ కాలం. ఇది క్రియేట్ ఇండెక్స్ సింటాక్స్. ఇప్పుడు మనం ఇండెక్స్ క్రియేట్ చేయట్లేదు, ఉన్న ఇండెక్స్ నే రీబిల్డ్ చేస్తున్నాం. ఆల్టర్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్, ఆన్ ఏ టేబుల్ మీద అయితే అది రీఆర్గనైజ్ చేస్తున్నాం, రీబిల్డ్ చేస్తున్నాం అది, ప్లస్ రీబిల్డ్ విత్ ఆన్లైన్ ఆన్. ఆన్లైన్ ఆన్ అని పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ టేబుల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ సో జనరల్గా ఏంటంటే ఆన్లైన్ ఆన్ అని మీరు మెన్షన్ చేయకపోతే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా రీబిల్డింగ్ చేస్తున్నారు. రీబిల్డింగ్ యాక్టివిటీ టేబుల్ సైజుని బట్టి ఉంటుంది. ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్, క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఈ రీబిల్డింగ్ అయిపోయేంత వరకు మీరు ఈ టేబుల్ని యాక్సెస్ చేయలేరు. ఇది ఆఫ్లైన్ యాక్టివిటీ. లేదండి, రీబిల్డింగ్ జరిగేటప్పుడు కూడా నేను ఈ టేబుల్ని యాక్సెస్ చేయాలి, ఇందులో ఉన్న ఈ డేటాబేస్లో ఉన్న ఈ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను క్వైరీ చేయాలి అంటే యూ నీడ్ టు మెన్షన్ ఆన్లైన్ ఈక్వల్ టు ఆన్. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్? నా వాయిస్ No, sir. వినిపిస్తుందా? ఓకే. సో ఇప్పుడు ఎందుకు రీబిల్డ్ చేస్తున్నాం చూడండి. ఫ్రాగ్మెంటేషన్ వచ్చేసి ఇక్కడ 99% ఉంది, ఇక్కడ 46% ఉంది ఈ రెండు టేబుల్స్లో. సో ఈ రెండు టేబుల్స్ని రీబిల్డ్ చేస్తున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఎగ్జిక్యూట్ దిస్. ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్. నౌ గో అండ్ చెక్ యువర్ ఫస్ట్ క్వైరీ. ఫ్రాగ్మెంటేషన్ ఉందా అండి ఏమన్నా? ఇందాక 99% ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ఎంతకు వచ్చింది? 1.5. సో ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. 10% బిలో ఉంటే నెగ్లిజిబుల్. సో ఇండెక్స్ రీబిల్డింగ్ అనేది ఒకవేళ మోర్ దాన్ 30% కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను, మోర్ దాన్ 30% ఉంటే మీరు ఇండెక్స్ రీబిల్డ్ చేయమని. ఒక టేబుల్ ఉందండి, టేబుల్ సైజు 100 GB. సో ఇప్పుడు ఇందులో ఫ్రాగ్మెంటేషన్ వచ్చేసి 30% కంటే ఎక్కువ ఉంది. అప్పుడు మనము రీబిల్డింగ్కి వెళ్తాం. రీబిల్డ్ ఇండెక్స్. ఓకే. అలాగే 30% కంటే తక్కువ ఉంది, 10 to 20% మధ్యలో ఉంది. సో ఇప్పుడు మనము రీఆర్గనైజింగ్కి వెళ్తాం. ఓకే. See this. Alter index,
ఇండెక్స్ నేమ్, ఆన్, స్కీమా, టేబుల్ నేమ్. ఇందాక మనం ఏం మెన్షన్ చేసాం? రీబిల్డ్. ఇప్పుడు ఏం మెన్షన్ చేస్తున్నాం? రీఆర్గనైజ్. ఈ ప్లేస్ లో రీఆర్గనైజ్ అని మెన్షన్ చేస్తాం. అయితే రీఆర్గనైజ్ కి రీబిల్డ్ కి తేడా అయింది నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో డేటా ఉంది. సో డేటా వచ్చేసి సో ఆర్డర్ లో లేదు. సి, సి, డి, ఏ, బి, ఈ, కే, ఎఫ్, జి, ఐ, హెచ్, ఇట్లా ఉంది. ఈ టేబుల్ ని రీబిల్డింగ్ అంటే అర్థం ఏంటంటే, ఇండెక్స్ ని రీబిల్డ్ అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ డేటా మొత్తం తీసేస్తుంది. సో ఇప్పుడు ఆర్డర్ వైజ్ ఏ ఇక్కడ ఉండాలి, బి ఇక్కడ ఉండాలి, సి ఇక్కడ ఉండాలి, డి ఇక్కడ ఉండాలి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, ఇట్లా ఆర్డరింగ్ చేసుకుంటది. మొత్తం తీసేసి ఫస్ట్ నుంచి బిల్డింగ్ చేసుకుంటది. ఇది రీబిల్డింగ్. రీఆర్గనైజ్ ఈజ్ డిఫరెంట్. రీఆర్గనైజ్ అంటే ఏంటంటే, మీకు కొత్తగా రీబిల్డ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, సో ఏ ఇక్కడికి రావాలి, డి ఉంది ఇక్కడ, డి తెచ్చి ఇక్కడ పెట్టుకో, ఏ ఇక్కడికి రాని. ఓకే, తర్వాత బి ఇక్కడ ఉండొద్దు, సి ఇక్కడ ఉంది, సి ఇక్కడికి రాని, బి ఇక్కడికి వెళ్ళాలి, ఏ, బి, సి సరిపోయింది, ఇక్కడ డి రావాలి, డి ఇక్కడ పెట్టుకో. ఓకే, ఇక్కడ ఈ ఉంది, ఎఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, జి ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, హెచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఐ ఇక్కడ ఉంది, ఇది ఎంటీ. సో దిస్ ఈజ్ రీఆర్గనైజింగ్. అంటే అక్కడక్కడే. సో ఇట్ విల్ టేక్ లెస్ టైం, ఇట్ విల్ టేక్ మోర్ టైం. కానీ ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ ఉన్నప్పుడు రీఆర్గనైజ్ వర్క్ అవ్వదు. వర్క్ అవుతుంది, చాలా టైం టేక్. సో ఇండెక్స్ ఫ్రాగ్మెంటేషన్ బట్టి మనము రీబిల్డింగ్ చేయాలా, రీఆర్గనైజ్ చేయాలా అనేది ఒకటి తెలుసుకుంటాం. అయితే ఈ 30% అనేది ఫిక్స్డ్గా టేబుల్ సైజ్ బట్టి. 100 GB టేబుల్ అయితే ఓకే. ఒకవేళ 1000 GB టేబుల్ ఉందనుకోండి, నేను 30% వచ్చేంత వరకు రీబిల్డ్ చేయను అంటే అది తప్పు. స్మాలర్ టేబుల్స్కి ఇది వర్క్ అవుతుంది. బిగ్గర్ టేబుల్స్ ఉన్నప్పుడు మీరు పర్సంటేజ్ చూసుకోకూడదు. సో బిగ్గర్ టేబుల్స్ ఉన్నప్పుడు ఈవెన్ 5%, 10% కూడా గో ఫర్ రీబిల్డ్. ఎందుకంటే సైజ్ ఎక్కువ ఇది. ఇప్పుడు 100 GB ఉందండి, 100 GBలో 30% అంటే 30 GBని. 30 GB వస్తే ఇక్కడ రీబిల్డ్ చేస్తున్నాం. అదే 1000 GB టేబుల్లో 30% అంటే 300 GB. అంటే 300 GB వచ్చేంత వరకు రీబిల్డ్ చేయకూడదా? సో 30% అనేది ఒక జస్ట్ బెంచ్ మార్క్. టేబుల్ సైజుని బట్టి మీరు హ్యాండిల్ చేయాలి. 200 GB, 300 GB ఈజ్ ఫైన్, అప్ టు 300 GB. ఎక్కువ సైజు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే గో ఫర్ రీబిల్డింగ్. ఈవెన్ 10% కంటే ఎక్కువ ఉంటే కూడా గో ఫర్ రీబిల్డ్ ఇండెక్స్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సో మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఈ స్క్రిప్ట్ ఉంది, స్క్రిప్ట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఆల్రెడీ అందులో అందుబాటులో పెట్టాను మీకు ఇచ్చిన లిస్ట్లో. సో జస్ట్ ఈ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీరు ఇక్కడ ఏం లేదు కాబట్టి చూపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ రీక్రియేట్ దిస్. ఓకే, సేవ్ చేశాను. ఓకే, ఫైన్. సో ఇది కాదు, ఓకే. చూడండి, టేబుల్ ఈ డేటాబేస్ని డిలీట్ చేస్తున్నా.
So I am creating the database again. 2 tables create చేస్తున్నా. కొంత డేటా ఇన్సర్ట్ చేస్తున్నా. Now let's see this. మీకు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇది స్క్రిప్ట్. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా ఎళ్లి అక్కడ డేటాబేస్‌లో ఎగ్జిక్యూట్ చేశారంటే ఈ స్క్రిప్ట్ మీకు ఎక్కడెక్కడ ఎంత పర్సెంటేజ్ ఫ్రాగ్మెంటేషన్ ఉందనేది ఇదే చెప్తది. టేబుల్ నేమ్ ఇస్తుంది, ఇండెక్స్ నేమ్ ఇస్తుంది. ఓకే. దాంట్లో పార్టిషన్స్ ఉంటే పార్టిషన్ నంబర్, ఆ ఇండెక్స్ డిస్క్రిప్షన్, క్లస్టర్డ్ ఇండెక్సా, నాన్ క్లస్టర్డ్ ఇండెక్సా, ఎంత పర్సెంటేజ్ ఫ్రాగ్మెంటేషన్ ఉంది. సో, ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మీరేం చేయాలి? ఈ రెండిటిని ఎగ్జిక్యూట్ చేయాలి. అంతే, మీరేం చేయాల్సిన పని. కాపీ దిస్. ఓకే. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఫ్రాగ్మెంటేషన్ పర్సెంటేజ్ అనేది వెళ్ళిపోతుంది. డన్. నౌ చెక్ ద సేమ్ స్క్రిప్ట్ అగైన్. మీకు ఇక్కడ ఏం చూపియదు ఇప్పుడు. సీ దిస్. సో, రీబిల్డింగ్ ఇండెక్స్ స్క్రిప్ట్ ఇది. ఆల్టర్ ఇండెక్స్ ఇక్కడ రీబిల్డ్ అని వాడతాం. మీకు ఒకవేళ ఈ స్క్రిప్ట్ రీబిల్డ్ అయ్యేటప్పుడు ఆ టేబుల్‌ని వాడాలి అనుకుంటే యూ నీడ్ టు యూజ్ ఆన్‌లైన్ ఈక్వల్ టు ఆన్. ఇది పారామీటర్ అంటారు. ఇలా మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి. ఓకే. సో లెట్స్ డిస్కస్ అబౌట్ పారామీటర్స్. సీ దిస్. రీబిల్డ్ ఇండెక్స్. సో మనం ఇక్కడ రీబిల్డ్ మోర్ దాన్ 30% ఉంటే రీబిల్డ్ పెడతాం. 10-20% మధ్యలో ఉంటే రీఆర్గనైజ్ అని పెడతాం. రీబిల్డ్ ప్లేస్‌లో రీఆర్గనైజ్ పెడతాం. ఓకే. సో ఈ 2 పారామీటర్స్. నౌ లెట్స్ కమ్ టు ఫిల్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ ఫిల్ ఫ్యాక్టర్? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లెట్ మీ డిలీట్ మోర్ టైమ్. సీ దిస్. ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఓకే. పేజ్ డెన్సిటీ అనే ఒక కాలమ్ వస్తుంది. పేజ్ డెన్సిటీ అనేది డిఫాల్ట్ కాలమ్ కాదు. యాక్చువల్‌గా యావరేజ్ పేజ్ స్పేస్ యూజ్డ్ అని వస్తుంది. ఓకే. ఇది రెడీమేడ్ స్క్రిప్ట్. సో మనం డిఫాల్ట్ స్క్రిప్ట్ తీసుకుందాం. లెట్స్ సీ దిస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే. ఇదేం మోడిఫై చేయలేదు. లెట్స్ సీ దిస్. సో అన్నిట్లో వచ్చినప్పుడు జనరల్‌గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇండెక్స్ స్టాట్ డీబీ ఇండెక్స్ ఫిజికల్ స్టాట్స్ అని కొడితే మీకు ఇది వస్తది. ఇందులో యావరేజ్ ఫ్రాగ్మెంటేషన్ ఇన్ పర్సెంటేజ్ అనేది ఇండెక్స్ ఫ్రాగ్మెంటేషన్. నౌ లెట్స్ కమ్ టు హియర్. యావరేజ్ పేజ్ స్పేస్ యూజ్డ్ ఇన్ పర్సెంటేజ్. ఇదేంటి తెలుసా? కెన్ ఎనీబడీ టెల్? పేజ్ సైజ్ ఎంత SQL సర్వర్‌లో? వాట్ ఈస్ ద పేజ్ సైజ్? 8 KB. 8 KB. ఈ 8 KBలో ఎంత పర్సెంటేజ్ యూటిలైజ్ చేసుకుంది యావరేజ్‌గా? 97% యూటిలైజ్ చేసిందంటే దాని అర్థం ఏంటి? ఆల్మోస్ట్ 8 KB యూటిలైజ్ అయింది. 60% యూటిలైజ్ అయిందంటే దాని అర్థం ఏంటి? ఆ పేజీలో 60% అంటే 40% ఎంప్టీ ఉంది 8 KBలో. అది ఇది పేజ్ డెన్సిటీ అంటారు. పేజీ ఎంత? దాన్ని ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఎంత పేజ్ ఖాళీ ఉంది. ఓకే. దీన్ని మనం ఫిల్ ఫ్యాక్టర్‌లో క్లియర్ చేయొచ్చు. ఫిల్ ఫ్యాక్టర్ అంటారు. ఫిల్ ఫ్యాక్టర్‌లో మనము నంబర్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్ ఫ్యాక్టర్‌లో మనము ఓకే. 70% అని ఇచ్చామనుకోండి. 70% పేజ్ ఫిల్ అవుతది. 30% ఫిల్ అవ్వదు. ఎందుకు ఫిల్ అవ్వదు? ఫ్యూచర్‌లో ఏదైనా ఫ్రాగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఇన్‌బిల్ట్ దానంతట అదే ఫిల్ అవుతదన్నమాట.
Okay, so go to any database, for example, Fragment DB, properties, go to options, come here. Just permissions కాదు. There should be a option. చూడండి, ఇండెక్స్ ఫిల్ ఫ్యాక్టర్. ఓకే, ఇక్కడ ఒక నెంబర్ ఇవ్వచ్చు మనం 0 నుంచి 100 వరకు. వాట్ ఈస్ ద నెంబర్ మీనింగ్? ఫిల్ ఫ్యాక్టర్ 10, 20. Okay. What is the meaning? How much space SQL Server leaves free? Okay, so then 20 is the 80% of the page left free. Fill factor is only 20% of the index page of the data. 80% free ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 20 ఇచ్చాను అనుకోండి. ఓకే, 80% పేజ్ ఫ్రీ ఉంటుంది. అదే నేను 70 ఇచ్చాను అనుకోండి, 70% ఫిల్ అవుతుంది, 20%, 30% ఫ్రీ ఉంటుంది. సో ఎంత పేజ్ ఫిల్ అవ్వాలి అనే దానికి మనం ఇస్తున్నాం ఫిల్ ఫ్యాక్టర్. దీన్ని జనరల్గా వదిలేస్తారు బై 0, ఆటోమేటిక్గా 0. బెస్ట్ వచ్చేసి 80 to 85% పెడితే మనకేమవుతుంది అంటే 15% పేజ్ ఫ్రీ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. డిసడ్వాంటేజ్ ఏంటి? తొందరగా డిస్క్ ఫుల్ అవుతుంది. వాట్ ఈస్ ద advantages and disadvantages? Fill factor. Now see this. Pros and cons. Advantages of fill factor. Page splits ni తగ్గిస్తుంది. By leaving free space on each page, future లో పేజ్ స్ప్లిట్ అయ్యేదానికి, ఇప్పుడు పేజ్ స్ప్లిట్ ఎందుకు అవుతాయండి? ఇక్కడ పేజ్ స్ప్లిట్ ఎందుకు అవుతున్నాయి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ABCDE లేదు, FGHIJK. సో ఇక్కడ ఈ మధ్యలో ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు మనకి ఇది ఇక్కడికి వచ్చి నుంచి ఇక్కడికి వచ్చేస్తా ఉంది. ఇలా పేజ్ స్ప్లిట్ అవుతా ఉంది స్పేస్ లేకపోవడం వల్ల. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఫిల్ చేసేటప్పుడే కొంత గ్యాప్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ FG మనం ఈ ఎంటర్ చేయాలి కదా, సో ఇదన్నీ కిందికి వచ్చేస్తుంది, ఇక్కడ ఈ వచ్చేస్తుంది. అప్పుడు పేజ్ స్ప్లిట్ అయ్యేదానికి స్కోప్ తక్కువ. ఎనీ డౌట్స్? పేజ్ స్ప్లిట్ ఎప్పుడు అవుతుంది? గ్యాప్ లేనప్పుడు, మధ్యలో డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు పేజ్ స్ప్లిట్ అవుతుంది. అలా కాకుండా కొంచెం గ్యాప్ పెట్టామనుకోండి పేజ్లో, పేజ్ స్ప్లిట్లు అనేది తగ్గిపోతాయి. సో మనము ఫిల్ ఫ్యాక్టర్ ఫిల్ చేయడం వల్ల పేజ్ స్ప్లిట్ తగ్గించచ్చు. రైట్ పర్ఫార్మెన్స్ మనం ఎప్పుడైతే ఇన్సర్ట్స్, అప్డేట్స్, డిలీట్ చేస్తున్నామో ఫాస్ట్గా అయిపోతుంది, ఫ్రాగ్మెంటేషన్ తక్కువ ఉంటుంది. సో టేబుల్స్ అనేవి మాడిఫై తక్కువ అవుతాయి, ఇండెక్స్ మాడిఫికేషన్ తక్కువ అవుతుంది. డిసడ్వాంటేజ్లు ఏంటండి? డిస్క్ యూసేజ్ ఎక్కువ అవుతుంది. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ కెపాసిటీ 100 GB అనుకోండి, మనం 80% పెట్టాం, 80 GBకి ఫుల్ అయిపోతుంది. 20 GB ఉన్నా కూడా యూటిలైజ్ చేసుకోలేదు. మెమరీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, ఐఓ ఎక్కువ, రీడ్స్ అండ్ రైట్స్ ఎక్కువ అవుతుంది. ఓకే, తర్వాత ఫిల్ ఫ్యాక్టర్ ఓన్లీ అఫెక్ట్స్ ఇండెక్సెస్ డ్యూరింగ్ క్రియేషన్ అండ్ రీబిల్డ్, నాట్ రెగ్యులర్ DML యాక్టివిటీ. ఇండెక్స్లను మాత్రమే ఎఫెక్ట్ చేస్తాయి. తర్వాత సెట్టింగ్ టూ లో కెన్ సివియర్లీ డిగ్రేడ్ ద రీడ్ పర్ఫార్మెన్స్. సో మీరు 20, 30 పెట్టారనుకోండి, రీడ్ పర్ఫార్మెన్స్ అఫెక్ట్ అవుతుంది. ఎందుకు? మల్టిపుల్ పేజెస్ చూడాలి. సో దిస్ ఈస్ అబౌట్ ఫిల్ ఫ్యాక్టర్. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్.
Let me copy this. సో రీబిల్డింగ్ పారామీటర్ చూసాం, రీఆర్గనైజ్ చూసాం, ఫిల్ ఫ్యాక్టర్ చూసాం, ఆన్లైన్ ఈక్వల్ టు ఆన్ ఇది కూడా చూసాం. ఓకే, ఆన్లైన్ ఈక్వల్ టు ఆన్ అంటే ఆ టేబుల్ని మీరు యాక్సెస్ చేస్తున్నారు. రీబిల్డింగ్ జరిగేటప్పుడు కూడా ఆ టేబుల్ని యాక్సెస్ చేయొచ్చు. సో జనరల్గా ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది రీబిల్డింగ్. ఆన్లైన్ ఈక్వల్ టు ఆన్ పెట్టినప్పుడు ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ టేబుల్ సైజు 100 GB అనుకుందాం. ఓకే, సో మీరు దీని మీద ఇండెక్స్ రీబిల్డ్ చేస్తే యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 100 GB మోర్ స్పేస్. డిస్క్ ఉంది, సో డిస్క్ డి డ్రైవ్. ఈ డి డ్రైవ్లో మీకు 150 GB ఖాళీ ఉంది. ఈ 150 GBలో 100 GB అనేది ఒక టేబుల్ వాడుకుంటా ఉంది, టేబుల్ ఏ. ఇప్పుడు మీరు రీబిల్డ్ చేసేటప్పుడు ఆన్లైన్ ఆన్ అని పెట్టారనుకోండి, 100 GB ఇది వాడుకుందంటే ఇంకెంత ఫ్రీ స్పేస్ ఉంటుంది? ఫ్రీ స్పేస్ ఎంత ఉంటుంది? టోటల్ కెపాసిటీ 150 GB. 50 GB ఈ డ్రైవ్ ఎంత ఉంటుంది? 50 GB ఫ్రీ స్పేస్ ఉంటుంది, అవునా? yes sir ఇప్పుడు 50 GB ఫ్రీ స్పేస్ ఉంటే మీకు ఆన్లైన్ ఈక్వల్ టు ఆన్ అనే పారామీటర్ పెడితే ఇది ఫెయిల్ అవుతుంది, జాబ్, ఇండెక్స్ జాబ్. ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే, మీరు రీబిల్డింగ్ చేసేటప్పుడు ఆన్లైన్ ఆన్ అని పెడితే మీకు ఎంత స్పేస్ టేబుల్ ఉందో అంత స్పేస్ ఇది యూటిలైజ్ చేసుకుంటుంది. సో ఇంకొక 100 GB ఎక్స్ట్రా కావాలి ఆన్లైన్ ఈక్వల్ టు ఆన్ అని పెడితే. ఎందుకు ఇట్లా యూటిలైజ్ చేసుకుంటుంది? సో పాత టేబుల్ని ఇది టచ్ చేయదు. లెట్ మీ షో యూ. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. చూడండి, రీబిల్డ్ ఆన్లైన్ ఈక్వల్ టు ఆన్ అని జరిగేటప్పుడు ఏమవుతుందంటే, కాన్కరెంట్ యూజర్స్, రెగ్యులర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్స్ అంతా అలాగే ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది, సోర్స్ టేబుల్ ఇది, ఓకే, ఇది టార్గెట్ ఇండెక్స్. ఇక్కడ ఎగ్జిస్టింగ్ టేబుల్ అనేది అఫెక్ట్ అవ్వదు. సెలెక్ట్ కమాండ్స్ వచ్చాయనుకోండి, పాత డేటానే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ. ఇది మీకు చూపించాను ఇంతకుముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో డేటా ఏ ఉంది, సి ఉంది, డి ఉంది, బి ఉంది, ఏ ఉంది, ఈ ఉంది, ఎఫ్. ఓకే, మీరు సెలెక్ట్ కమాండ్ వాడారనుకోండి, డేటా అనేది పాత టేబుల్, ఓల్డ్ టేబుల్ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 select star from table 1 where id equal to 5 అని ఉంది. ఓకే, ఇట్ విల్ గో టు దిస్ క్లయింట్ అండ్ ఈ ఫైల్లో ఈ ఉంది కాబట్టి తెచ్చి ఈ చూపిస్తారు. అదే మీరు ఇన్సర్ట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ 1 వాల్యూస్ ఈక్వల్ టు ఈ ప్లేస్లో నేను ఈఎఫ్ అని పెడుతున్నా. ఈఎఫ్ వేర్ ఐడి ఈక్వల్ టు 5. ఇప్పుడు ఐడి ఈక్వల్ టు 5, ఈ ఇన్సర్ట్ అనేది ఇక్కడ జరగదు. ఈ 5 అనే ఐడి ఇక్కడ తెచ్చిపెట్టుకొని, ఓకే, ఇక్కడ ఈఎఫ్ ఇన్సర్ట్ అవుతుంది. ఎందుకు? రీబిల్డింగ్ జరుగుతూ ఉంది, ఆన్లైన్ జరుగుతూ ఉంది, ఆన్లైన్లో. సో మీరు ఇన్సర్ట్ చేస్తే కొత్త టేబుల్లోకి వెళ్తాయి, సెలెక్ట్ చేస్తే మాత్రం పాత టేబుల్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎంతవరకు ఇలా? రీబిల్డింగ్ కంప్లీట్ అయ్యేంతవరకు. అంటే ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి, ఈఎఫ్, ఇక్కడ జి. రీబిల్డింగ్ కంప్లీట్ అయింది అనుకోండి, పాత టేబుల్ డిలీట్ అయిపోతుంది, మళ్ళీ మీ 100 GB స్పేస్ మీకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు పాతది డిలీట్ అయిపోతుంది, ఈ స్పేస్ యాజ్ ఇట్ ఈస్గా రీక్లెయిమ్ అవుతుంది. కానీ
మీరు రీబిల్డింగ్ చేసే టైంలో మాత్రం ఎక్స్ట్రా 100 GB స్పేస్, మీ డేటాబేస్ సైజ్ ఎంత ఉందో అంత అడిషనల్ స్పేస్ ఉంటే కానీ మీరు ఆన్లైన్ ఈక్వల్ టు ఆన్ అనే పారామీటర్ వాడలేరు. ఇస్ ఇట్ క్లియర్? చూడండి, సెలెక్ట్ స్టేట్మెంట్ల అంతటికి ఇక్కడికి వెళ్తుంది. అదే అప్డేట్, ఇన్సర్ట్, డిలీట్కి మాత్రం కొత్త దాంట్లో కొత్త టార్గెట్లో మీకు రైట్ అవుతుంది డేటా. ఇస్ ఇట్ క్లియర్? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సో ఆన్లైన్ ఆన్ పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి, ఎందుకంటే స్పేస్ లేకపోతే ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ పారామీటర్ సార్ట్ ఇన్ టెంప్ డిబి. ఇప్పుడు మనము ఇండెక్స్ క్రియేట్ చేసేటప్పుడు స్టేట్మెంట్ ఏం రాసామండి? జస్ట్ ఆల్టర్ ఇండెక్స్, ఇది రీబిల్డ్. ఓకే, అదే క్రియేట్ ఇండెక్స్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఏఎస్సి డిఎస్సి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అనేది మెన్షన్ చేస్తాం. సో అదేమవుతుంది? సార్టింగ్ అవుతుంది, పైనుంచి కిందిగా, కింది నుంచి పైకా సార్టింగ్. ఈ సార్టింగ్ ఆపరేషన్ టెంప్ డిబిలో జరిగేటట్టు పెడుతున్నాం. ఎందుకు? ఎగ్జిస్టింగ్ డేటాబేస్ అఫెక్ట్ అవ్వకూడదు, అంటే స్లో అవ్వకూడదు, ఫాస్ట్ అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే టెంప్ డిబిలో సార్ట్ అయ్యేటట్టు పారామీటర్ పెట్టచ్చు. సో ఆపరేషన్స్ అన్ని టెంప్ డిబిలో జరుగుతాయి. కానీ ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే సార్ట్ ఇన్ టెంప్ డిబి పెట్టినప్పుడు మ్యాక్స్ డిఓపి ఆప్షన్ మీరు పెట్టలేరు, మెన్షన్ చేయలేరు. ఈ ఆప్షన్ పెడితే ఈ ఆప్షన్ వర్క్ అవ్వదు, మ్యాక్స్ డిఓపి ఆప్షన్. ఇది ఒక పారామీటర్. నెక్స్ట్ ప్యాడ్ ఇండెక్స్ ఈక్వల్ టు ఆన్. ఇవన్నీ మీరు మెన్షన్ చేయొచ్చు. ప్యాడ్ ఇండెక్స్ ఈక్వల్ టు ఆన్ పెట్టారనుకోండి, ఫిల్ ఫ్యాక్టర్ మీరు ఏదైతే ఇచ్చారో అది లీఫ్ పేజెస్లో కాకుండా ఇంటర్మీడియటరీ పేజెస్ కూడా వర్క్ అవుతుంది. జనరల్గా ఏంటంటే రీబిల్డింగ్ ఇండెక్స్ అంతా లీఫ్ పేజెస్లో జరుగుతుంది. లీఫ్ పేజెస్ అంటే ఏంటి? ఇది క్లస్టర్డ్ ఇండెక్స్, ఇది ఐఏఎం పేజ్, ఇది ఇండెక్స్ పేజ్, ఇది రూట్ పేజ్, ఇది లీఫ్ పేజ్. లీఫ్ పేజ్లో క్లస్టర్డ్ ఇండెక్స్ లీఫ్ పేజ్లో ఏముంటాయండి? డేటా ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్, క్లస్టర్ ఇండెక్స్లో ఉంటుంది. క్లస్టర్డ్ ఇండెక్స్ లీఫ్ పేజ్లో డేటా ఉంటుంది. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ లీఫ్ పేజ్లో డేటా ఉంటుందా? ఉంది సార్, పేజ్ డేటా ఉండదు. ఓకే, సో పేజ్కి యాక్చువల్ డేటాకి పాయింటర్స్ ఉంటాయి. ఇది రూట్ పేజ్, ఇది లీఫ్ పేజ్లు. మధ్యలో ఇంటర్మీడియటరీ పేజ్లు ఉన్నాయి చూసారా? ప్యాడ్ ఇండెక్స్ మీరు పారామీటర్ పెడితే ఫిల్ ఫ్యాక్టర్ అనేది లీఫ్ పేజెస్ కాకుండా ఈ పేజెస్ కూడా అప్లికబుల్ అవుతుంది. దట్ ఈస్ ప్యాడ్ ఇండెక్స్ పారామీటర్ అన్నమాట. మీరు ఇవన్నీ పారామీటర్స్ మెన్షన్ చేయాలంటే మెన్షన్ చేయొచ్చు. అలాగే మ్యాక్స్ డిఓపి. సో మ్యాక్స్ డిఓపి అంటే ఏంటి? ఎన్ని సిపియులు, హౌ మెనీ సిపియూస్ యు ఆర్ ఎంప్లాయింగ్ టు కంప్లీట్ ఏ టాస్క్. ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని సిపియులు వాడుతున్నారు, మ్యాక్స్ డిఓపి సెట్టింగ్. సో మీరు ఒకవేళ సార్ట్ ఇన్ టెంప్ డిబి అని మెన్షన్ చేశారనుకోండి, మ్యాక్స్ డిఓపి వర్క్ అవ్వదు. అలాగే రెజ్యూమబుల్ ఆన్ కూడా సార్ట్ ఇన్ టెంప్ డిబి పెడితే ఈ పారామీటర్ పెట్టినప్పుడు ఈ పారామీటర్ వర్క్ అవ్వదు. రెజ్యూమబుల్ ఆన్. రెజ్యూమబుల్ ఆన్ అంటే ఏంటంటే రీబిల్డింగ్ ఆపరేషన్ ఎప్పుడు చేస్తాం? జనరల్గా టైం టేకింగ్ యాక్టివిటీ, డేటాబేస్ స్లో అవుతుంది రీబిల్డింగ్ జరిగితే. సో ఇది ఎప్పుడు చేయాలి? రెగ్యులర్ బిజినెస్ అవర్స్లో చేయాలా, బిజినెస్ లేని అవర్స్లో చేయాలా? ఎనీ గెస్? డేటాబేస్ని స్లో చేసే యాక్టివిటీని బిజినెస్ జరిగేటప్పుడు చేస్తామా, బిజినెస్ జరగనప్పుడు చేస్తామా? బిజినెస్ జరగనప్పుడే కదా సార్. బిజినెస్ జరగనప్పుడు చేస్తాం. అంటే ఇప్పుడు జనరల్గా వీకెండ్స్లో చేస్తాం, సాటర్డే సండే. రీబిల్డింగ్ యాక్టివిటీ జనరల్గా ఏంటంటే వీక్లీ వన్స్ చేస్తాం. ఇది మెయింటెనెన్స్ ప్లాన్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ప్లాన్స్లో మీకు చెప్పానా? ఓకే, సో మెయింటెనెన్స్ ప్లాన్స్లోనే ఇండెక్స్ రీబిల్డింగ్ ఆపరేషన్ కూడా ఉంటుంది అనమాట. లెట్ మీ షో యూ.
సో గో టు మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ ప్లాన్స్, లేదా ఓలా హెలెన్ గ్రీన్ స్క్రిప్ట్స్లో మీరు వాడేటట్టుంటే ఓలా హెలెన్ గ్రీన్ స్క్రిప్ట్స్లో కూడా ఇది ఉంటాయి అన్నమాట. జాబ్లో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో ఐ డిడ్ నాట్ యూస్ దిస్. ఓకే, బ్యాచ్ 35 ఉంది కదా, దాంట్లో ఓలా హెలెన్ గ్రీన్ స్క్రిప్ట్స్ ఉంటాయి. లెట్ మీ ట్రై దట్ వన్. కనెక్ట్, డాట్ ఇట్, ఓపెన్ దిస్. జాబ్స్ ఏం లేవా ఇందులో? ఓకే, ఏం లేవు. ఓకే, ఫైన్. సో ఓలా హెలెన్ గ్రీన్ స్క్రిప్ట్లో మీకు ఇండెక్స్ మెయింటెనెన్స్ అనే ఒక జాబ్ ఉంటుంది, లేదా మీరు మెయింటెనెన్స్ ప్లాన్లో న్యూ మెయింటెనెన్స్ ప్లాన్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మెయింటెనెన్స్ ప్లాన్, దీన్ని ఏంటంటే ఇండెక్స్ రీబిల్డ్ అని పెట్టుకోవచ్చు. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. చెక్ డేటాబేస్ ఇంటిగ్రిటీ, DBCC చెక్ DB, shrink database, reorganize index, rebuild index. See this, rebuild index. Click next. ఏ డేటాబేస్లకి రీబిల్డ్ చేయాలనుకుంటున్నారు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాబేస్కి, ఓకే, మీకు ఏ డేటాబేస్లు కావాలో అవన్నీ, ఫ్రాగ్మెంట్ DB ఉంది, ఫ్రాగ్మెంట్ DBకి ఎన్ని 2 చూజ్ చేసుకుంటున్నా. ఆల్ డేటాబేస్ల, సిస్టమ్ డేటాబేస్ల, యూజర్ డేటాబేస్ల, నేను కొన్ని డేటాబేస్లే చూజ్ చేసుకున్నా. ఓకే, డిఫాల్ట్ ఫ్రీ స్పేస్ పర్ పేజ్, చేంజ్ ఫ్రీ స్పేస్, ఫిల్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇది ఫిల్ ఫ్యాక్టర్ ఏం పెట్టట్లేదు. సార్ట్ రిజల్ట్స్ ఇన్ టెంప్ డిబిలో సార్ట్ చేయాలా వద్దా? చేయాలంటే ఎస్. ఇది చేస్తే ఏమవుతుంది, మీరు మ్యాక్స్ డిఓపి సెట్టింగ్స్ వర్క్ అవ్వవు. ఓకే, సో ఫైన్. ఇంకా ఏమున్నాయి సెట్టింగ్స్? ఇండెక్స్ స్కాన్, ఫాస్ట్, సింపుల్, ఫాస్ట్. ఫ్రాగ్మెంటేషన్ 30% పైన ఉంటే చేయాలా, 20% పైన ఉంటే చేయాలా? ఓకే, పేజ్ కౌంట్, ఎంత పేజ్ కౌంట్లో ఫ్రాగ్మెంటేషన్ ఉంటే చేయాలి? ఇవి పారామీటర్స్. ఓకే, సో ఇవన్నీ 30%, 1000 పేజెస్ పెట్టాను. క్లిక్ నెక్స్ట్. తర్వాత ఏంటి, ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి. ఇంకో ఆప్షన్ ఏంటి, యూజ్డ్ ఇన్ లాస్ట్ 7 daysలో యూజ్ చేసుంటేనే చెయ్యండి. అంటే అన్యూజ్డ్ ఇండెక్సెస్ ఏవైనా ఉంటే వాటిని చెయ్యొద్దండి అని చెప్తున్నాం. సో యూజ్డ్ ఇండెక్స్లు మాత్రమే చెయ్యండి. ఇది ఈ ఆప్షన్ తీసేస్తే అన్యూజ్డ్ ఇండెక్స్లు కూడా, మీరు ఎప్పుడో ఇండెక్స్ క్రియేట్ చేసి పెట్టారు, అది వాడట్లేదు, వాడని దానికి ఆర్గనైజ్ చేయాల్సిన, రీబిల్డింగ్ చేయాల్సిన అవసరం లేదనుకోండి, మీరు వదిలేయచ్చు. అది వాడిన దానికి మాత్రమే చేయాలంటే ఈ ఆప్షన్. ఓకే, సో క్లిక్ ఆన్ నెక్స్ట్. రైట్ రిపోర్ట్, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఫెయిల్ అయింది, లేకపోతే జాబ్లో ఏదైనా మాడిఫై జరిగింది, అవన్నీ లాగ్స్ ఇక్కడ ఉంటాయి ఈ లొకేషన్లో. క్లిక్ ఆన్ నెక్స్ట్, ఫినిష్, క్లోజ్ దిస్. ఇప్పుడు చూడండి, మీకు అక్కడ ఒక జాబ్ ఏర్పడిపోయింది, ఇండెక్స్ రీబిల్డ్. జాబ్స్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఇండెక్స్ రీబిల్డ్ వచ్చి ఉంటుంది. ఇండెక్స్ రీబిల్డ్, దీన్ని రన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు షెడ్యూల్ ఇచ్చారనుకోండి, ఆ షెడ్యూల్ ప్రకారం ఎవ్రీ వీక్ సాటర్డే సండే మీరు ఇచ్చిన టైం ప్రకారం అది రీబిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఒక్కొక్కసారి రీబిల్డ్ ఆపరేషన్ 24 hours తీసుకోవచ్చు, 48 hours కూడా తీసుకోవచ్చు. మీరు ఎప్పుడో సాటర్డే లేకపోతే సండే midnight 12 PM, లేకపోతే 12 PM అనలేం, 12 AM అనాలి, 1 AM స్టార్ట్ చేసేది. మీకు బిజినెస్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మోస్ట్లీ మండే మార్నింగ్ 9 PM 9 AM స్టార్ట్ అవుతుంది. అంతేనా? అవునా కాదా? ఈ టైం కల్లా ఇంకా రీబిల్డింగ్ జరుగుతూనే ఉందనుకోండి, మీరేం చేయాలి? బిజినెస్ అఫెక్ట్ అవుతుంది, స్లో అవుతుంది, ఇంకా రన్ అవుతూనే ఉంది. అది ఒకటి స్టార్ట్ అయింది, 24 hours తర్వాత కూడా రన్ అవుతూనే ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం రెజ్యూమబుల్ ఆన్ అనే పారామీటర్ మెన్షన్ చేసినట్లయితే మీరు ఇండెక్స్ని అక్కడికి ఆపేయచ్చు, రీబిల్డింగ్ స్టాప్ చేయొచ్చు. మళ్ళీ ఆ రోజు నైట్ రెజ్యూమ్ కొడితే మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం ప్రాసెస్ అంతా క్యాన్సిల్ అవ్వకుండా ఎక్కడి వరకు 80% కంప్లీట్ అయింది, ఆ 80%కి స్టాప్ అయ్యి ఆ 20% మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది రెజ్యూమబుల్ ఆన్. మ్యాక్స్ డ్యూరేషన్,
మీరు పెట్టారు 24 అవర్స్ 48 అవర్స్ పెట్టారు. 48 అవర్స్ లోపల ఇండెక్స్ రీబిల్డ్ అవ్వలేదు అనుకోండి, అది క్యాన్సిల్ అయిపోద్ది. 48 అవర్స్ టైం ఇస్తున్నాం మనం మ్యాక్స్ డ్యూరేషన్ అంటే. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో డీలింగ్ విత్ లార్జ్ టేబుల్స్. లార్జ్ టేబుల్స్ని డీల్ చేసేటప్పుడు 10%, 2%, 5% ఉన్నా కూడా మనం రీబిల్డ్ చేయాల్సింది వస్తుంది. ఒకవేళ డేటాబేస్ ఆ టేబుల్ సైజు 100 GB, 1000 GB, 2000 GB, 500 GB ఇలా ఉన్నప్పుడు 5% కంటే ఎక్కువ ఉన్నా కూడా రీబిల్డింగ్ చేయాల్సింది వస్తుంది. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇండెక్స్ ఆపరేషన్స్లో. సో ఆర్ఐడి లుకప్స్ని ఎలా అవాయిడ్ చేయాలో మనం చూసాము. నౌ లెట్స్ కమ్ టు ఎప్పుడెప్పుడు ఏమేమి ఆఫర్స్ వచ్చాయి, ఈ డెవలప్మెంట్లు వచ్చాయి ఇండెక్స్లో. సో సీక్వెల్ సర్వర్ 2000లో ఏంటంటే స్టార్ట్ ఇన్ టెంప్డిబి ఆప్షన్ రిలీజ్ అయింది. అంతకుముందు ఈ ఆప్షన్ లేదు. అలాగే కంప్యూటెడ్ కాలమ్స్, ఏవైనా కాలమ్స్లో కంప్యూటెడ్ కాలమ్స్ అంటే క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ ఉంటే ఈ ఆప్షన్ 2000లో ఇచ్చారు ఇండెక్స్ క్రియేట్ చేయడం. ఇండెక్స్ని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవడం కూడా 2000 నుంచి రిలీజ్ అయింది. 2005లో కొత్త ఆప్షన్స్, టేబుల్ ఇండెక్స్ని ఇండెక్స్ పార్టీషనింగ్, XML ఇండెక్స్, XML కాలమ్స్ మీద కూడా ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు. అలాగే ఒకప్పుడు ఏంటంటే క్లస్టర్డ్ ఇండెక్స్ రీబిల్డ్ చేస్తే నాన్ క్లస్టర్డ్ కూడా ఫోర్స్ అయ్యేది, ఇప్పుడు ఆప్షన్ లేదు. అలాగే ఇంక్లూడ్ ఇండెక్స్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఆన్లైన్ రీబిల్డ్ ఇండెక్స్ కూడా 2005 నుంచి వచ్చింది. ఓకే, 2008లో కంప్రెస్డ్ స్టోరేజ్ ఇండెక్స్, ఈ ఫిల్టర్ ఇండెక్స్ కొత్త ఇండెక్స్లు వచ్చాయి. నెక్స్ట్ 2012 కాలమ్ స్టోర్ ఇండెక్స్లు ఇంట్రడ్యూస్ అయ్యాయి. మెయిన్ మీకు చెప్తున్నాను. ఆ తర్వాత 2014లో ఆన్లైన్ ఇండెక్స్. ఓకే, తర్వాత 2016లో సో ఇవి ఫిల్టర్ సపోర్ట్, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్కి ఫిల్టర్ ఇండెక్స్. సో ఇండెక్స్లు చాలా రకాలు ఉన్నాయి. మనం క్లస్టర్డ్ ఇండెక్స్, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ మాత్రమే క్రియేట్ చేసాం కదా. సో ఇంకా చాలా ఇండెక్స్లు ఉన్నాయి, అవన్నీ మనం పెద్దగా వాడము. సో వన్ ఆఫ్ ద ఇండెక్స్ ఇస్ ఫిల్టర్ ఇండెక్స్. అంటే మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాలరీ, ఎంప్లాయీ శాలరీ ఉంది. ఎంప్లాయీ 1, ఎంప్లాయీ A, B, C, D, E, F, G. ఇతని శాలరీ వచ్చేసి 100, 200, 300, 400, 500, 600, 700. సో జనరల్గా ఇండెక్సింగ్ అంటే ఇట్లా ఆర్డర్లో పెట్టుకున్నాం. ఓకే, అలా కాకుండా 250 నుంచి 650 మధ్యలో ఎవరెవరు ఉన్నారు క్యాలిక్యులేట్ చేసి మనం క్రియేట్ చేయాలి. ఇండెక్స్ ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలి. క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనము ఫిల్టర్ ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు. ఫిల్టర్ ఇండెక్స్ ఏంది, ఇక్కడ 1500 కంటే అబౌవ్, యూనిట్ ప్రైస్ 1500 కంటే అబౌవ్ అండ్ క్యారియర్ ట్రాకింగ్ నెంబర్ ఈజ్ నాట్ నల్. సో 2 కండిషన్స్ పెట్టుకున్నాం. ఈ డేటా ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ మధ్యలో ఎక్కడుందో ఆ వాల్యూస్ మీద ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాం. ఫిల్టర్ ఇండెక్స్ అంటాం. కాలమ్ స్టోర్ ఇండెక్స్ జనరల్గా ఏంటంటే మీరు చూడండి, మనం ఇది చెక్ చేసాం. సో జనరల్గా ఎగ్జిక్యూషన్ ప్లాన్ చెక్ చేసేటప్పుడు స్టోరేజ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. స్టోరేజ్ అనేది ఏమని ఉంది ఇక్కడ, ఎవరైనా రీడ్ చేస్తారా దీన్ని? స్టోరేజ్ ఎక్కడ ఏముంది? ఇది స్టోరేజ్ అనే కాలం రో స్టోర్ అని ఉంది. అంటే మన డేటా మొత్తం, ఇండెక్స్ మొత్తం రోస్ రూపంలో స్టోర్ అవుతుంది. డేటా మొత్తం రోస్ రూపంలో ఉంది. ఇక్కడ కాలమ్ స్టోర్లో ఏమవుతుంది అంటే డేటా అనేది కాలమ్స్లో స్టోర్ అవుతుంది. ఇది రో స్టోర్. చూడండి పేజ్ 1లో ఎట్లా ఉంది డేటా, 101, ఫోర్డ్, ఎక్స్ప్లోరర్, వైట్. సో ఇదంతా ఒక రోలో ఉంది. అలా కాకుండా ప్రతి కాలంని కాలం రూపంలో స్టోర్ చేసుకుంటుంది. కాలం స్టోర్ ఇండెక్స్ అంటాం. డేటా అనేది కాలమ్స్లో స్టోర్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే డేటా రీడింగ్ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది అనమాట. కాలమ్ స్టోర్ ఇండెక్స్ అంటాం. అలాగే మల్టిపుల్ క్లస్టర్డ్ ఇండెక్స్, నాన్ క్లస్టర్డ్, యూనిక్ ఇండెక్స్, ఫిల్టర్ ఇండెక్స్, ఫుల్ టెక్స్ట్ ఇండెక్స్, XML ఇండెక్స్,
కాలమ్ స్టోర్ ఇండెక్స్, హ్యాష్ ఇండెక్స్, కంపోజిట్ ఇండెక్స్. కాంపోజిట్ ఇండెక్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ కాలమ్స్ మీద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడి మీద మీరు ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు, నేమ్ మీద ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు, శాలరీ మీద ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ 3 కాలమ్స్ కలిపి ఒకేసారి ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు. దాన్ని కంపోజిట్ ఇండెక్స్ అంటాం. ఇలా మల్టిపుల్ ఇండెక్సెస్ ఉన్నాయి, మనకు అవన్నీ అక్కర్లేదు. యాజ్ ఎ డిబిఏ వి విల్ మేక్ షూర్ క్లస్టర్డ్ ఇండెక్స్, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఒకవేళ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగితే హౌ మెనీ క్లస్టర్స్ ఆర్ దేర్, ఇండెక్సెస్ ఆర్ దేర్ అంటే యూ కెన్ టెల్ మేజర్లీ దెర్ ఆర్ క్లస్టర్డ్ ఇండెక్స్, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అండ్ కాలమ్ స్టోర్ ఇండెక్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ we have multiple index, filter index, composite index, all these indexes. But in our environment, we majorly maintain clustered and non-clustered index అని చెప్పచ్చు. This is about indexes. Okay, let me stop from here. Now we will move to next topic. Next important topic, very, very important topic is migrations. What do you mean by migration? Migration అంటే ఏంటి? Anybody? ఒకదాని నుంచి వేరే Exactly. వర్షన్ కి. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మనం చేంజ్ చేసేదాన్ని మైగ్రేషన్ అంటాం. ఓకే, సో మైగ్రేషన్ లో ఏంటంటే ఇంకొక టర్మినాలజీ, దెర్ ఆర్ 2 టర్మినాలజీస్ ఇన్ మైగ్రేషన్. వన్ ఈజ్ అప్గ్రేడేషన్, సెకండ్ ఈజ్ మైగ్రేషన్. వాట్ ఈజ్ అప్గ్రేడేషన్, వాట్ ఈజ్ మైగ్రేషన్? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఎన్విరాన్మెంట్ లో మీరు 2019 సీక్వెల్ సర్వర్ వర్షన్ వాడుతున్నారు. ప్రజెంట్ ఏంటి, ప్రజెంట్ సీక్వెల్ సర్వర్ వర్షన్ ఏంటి, రన్నింగ్ వర్షన్ 2022. మీకు ఎలా తెలుస్తుంది ఇది ప్రజెంట్ లేటెస్ట్ ఏది అనేది? ఈ సైట్ గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు చెప్పా ఇప్పటికే. సో సీక్వెల్ సర్వర్ బిల్స్, ఇందులోకి వెళ్తే మీరు వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తారు. 2022 ఈజ్ కరెంట్ లేటెస్ట్ వర్షన్. కరెంట్ లేటెస్ట్ వర్షన్ లో క్యుములేటివ్ అప్డేట్ నెంబర్ ఎంత అని కూడా అడుగుతారు. లేదా మీరు 2019 వాడుతున్నా అని చెప్పారు అనుకోండి, అందులో క్యుములేటివ్ అప్డేట్, ప్రజెంట్ రన్నింగ్ క్యుములేటివ్ అప్డేట్ ఏంటి అని అడుగుతారు. CU32, 2022లో CU19. 2025 రిలీజ్ అయింది అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు, జస్ట్ పబ్లిక్ ప్రివ్యూకి ఇచ్చారు. మీకు చెప్పాను నేను డీటెయిల్స్ ఇవన్నీ చూడండి. ఇక్కడ ఒక వర్షన్ రిలీజ్ చేయాలంటే డైరెక్ట్ గా రిలీజ్ చేయరు. ఫస్ట్ CTP కమ్యూనిటీ టెక్నాలజీ ప్రివ్యూ అంటారు, CTP వర్షన్ రిలీజ్ చేస్తారు, తర్వాత RC వర్షన్ రిలీజ్ చేస్తారు, తర్వాత RTM రిలీజ్ చేస్తారు. ఇది అఫీషియల్ వర్షన్. ఈ 2 బిజినెస్ కి వాడకూడదు, ఇవి పబ్లిక్ ప్రివ్యూ అన్నమాట. ప్రజెంట్ ఇది పబ్లిక్ ప్రివ్యూలో ఉంది. నేను ట్రై చేసా ఇది ఇన్స్టాల్ చేయడానికి. లెట్ మీ షో యూ. 2025 నేను ఇన్స్టాల్ చేశాను, ఇంకా దీని మీద ప్రయోగం ఏం చేయలేదు. చూద్దాం ఎలా ఉంటుందో అని ట్రై చేశా. దిస్ ఈస్ 2025. ఇది బిజినెస్ కి వాడకూడదు, జస్ట్ మీరు ఏదైనా నేర్చుకోవాలన్నా ఎక్స్ప్లోర్ చేయాలన్నా వాడచ్చు. దిస్ ఈస్ 2025. చూడండి వర్షన్ నెంబర్ ఏమొచ్చింది, 17. అంతకుముందు 16 ఉంది. ఇది న్యూ వర్షన్, ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో రిలీజ్ టైంలో పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు, కానీ ఇందులో AI ఇన్బిల్ట్ ఇచ్చామంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. రిలీజ్ ఇన్స్టాలేషన్ అయితే పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. ఒక కొలేషన్ మాత్రం డిఫరెన్స్ అనిపించింది నాకు. లెట్ మీ షో యూ. గో టు ప్రాపర్టీస్. ఇందులో పాత కొలేషన్ ఉండి ఉండొచ్చు మేబీ. ఓపెన్ చేద్దాం. లెట్ మీ క్రియేట్ ఏ న్యూ డేటాబేస్. Okay, refresh, go to DB1, go to properties. చూడండి కొలేషన్ మారింది. లాటిన్ 1 జనరల్, పాత కొలేషన్ కి ఈ కొలేషన్ కి డిఫరెన్స్ ఏంటో చెప్పగలరా మీరు?
Anybody? Any guess? Okay. Let me take 2022 version. Take any database. దీనికి కొలేషన్ చూడండి. ఇప్పుడు చెప్పండి డిఫరెన్స్. దీనికి కొలేషన్ డిఫరెన్స్ ఏంటి? లో CP1 ఉంది సార్, దీనిలో లేదు. కోడ్ పేజ్ 1 అని ఇందులో ఉంది. ఆల్మోస్ట్ ఇది 2005 తర్వాత నుంచి కొలేషన్ ఇంతవరకు మారలేదు. 2005లో ఎప్పుడో మారింది కొలేషన్. ఫస్ట్ టైం 2025 వర్షన్లో కొలేషన్ చేంజ్ చేస్తున్నాడు. ఇది CP1 ఇవ్వట్లేదు ఇందులో. ఇది ఒక్కటే నేను ఇన్స్టాలేషన్ టైంలో అబ్జర్వ్ చేశాను. మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి ఇందులో ఏమేమి ఉన్నాయి న్యూ ఫీచర్స్ అనేవి. ఓకే, సో ఐఎమ్ స్టిల్ ఎక్స్ప్లోరింగ్. జస్ట్ ఈ మధ్యనే ఇన్స్టాల్ చేశాను. సో మేబీ ఒక 2-3 monthsలో ఇతను దీని వర్షన్ రిలీజ్ చేయొచ్చు 2025. సో దాని వర్షన్ నెంబర్ 17. రైట్ నౌ 2022 ఈజ్ అడ్వాన్స్డ్. ఓకే, సో 2019 నుంచి 2022కి SQL సర్వర్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు చేంజ్ చేయాలనుకుంటున్నారు? వాట్ ఈస్ ద రీజన్? నేను 19 వాడచ్చు కదా. ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఎందుకు చేంజ్ చేయాలండి? ఫీచర్స్, న్యూ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి. న్యూ ఫీచర్స్ ఒకటి, ఇంకా సర్వీసెస్ స్టాప్ చేస్తే ఏమైనా బగ్స్ వస్తాయి కదా. దానికి టైం టు టైం ప్యాచింగ్ చేసుకుంటాం. ఇష్యూ ఏంటంటే సపోర్ట్ ఎండ్ డేట్ చూడండి. ఎప్పుడు సపోర్ట్ ఎండ్ డేట్? 2025 ఫిబ్రవరి. దీని సపోర్ట్ ఎండ్ డేట్ అయిపోయింది, కానీ ఎక్స్టెండెడ్ డేట్ ఇచ్చాడు 2030 వరకు. సో 2000 అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇందులో ఏదైనా ఇష్యూ వస్తే రెస్పాండ్ అవ్వరు ఈ డేట్ తర్వాత. మీరు ఒకవేళ టైం టు టైం మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంటుంది, అది పే చేసినట్టయితే 2030 వరకు సపోర్ట్ ఇస్తారు. 2030 తర్వాత ఇది వర్క్ అవ్వదు. సో నెక్స్ట్ వర్షన్కి వెళ్ళాలి మీరు. ఇస్ ఇట్ క్లియర్? అందుకే Yes, sir. టైం టు టైం మనము అప్గ్రేడ్ చేసుకోవాలి. సో 2019 నుంచి 2022కి అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నా. హౌ టు డూ అప్గ్రేడేషన్? ఓకే, లెట్ మీ స్టాప్ ఫ్రమ్ హియర్. సో మళ్ళీ స్టార్ట్ చేస్తా, ఎందుకంటే రికార్డ్